సీఎం చంద్రబాబు మచిలీపట్నం పర్యటన ఆ ప్రాంత మహర్దశకి నాంది కాబోతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పోర్టు నిర్మాణం ద్వారా పారిశ్రామికంగా, పర్యాటకంగా మచిలీపట్నం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మచిలీపట్నం డంపింగ్ యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారానికి గాను 12 కోట్లతో 13 ఎకరాల్లో రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా తాగునీటి సమస్య పరిష్కారానికి జలజీవన్ మిషన్ కింద 220 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. దానికి తర్వాత ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్య ఉంది. దాని మీద లాస్ట్ గవర్నమెంట్ లో మేము దాదాపు 100 కోట్ల రూపాయలతో డ్రైన్ పనులు స్టార్ట్ చేస్తే అవి నిలుపుదల చేశారు. మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. జలజీవన్ మిషన్ కింద 220 కోట్లు, దగ్గర 210 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలని కూడా ఇమీడియట్ గా టెండర్లకు చేసి టేకప్ చేసి చేయమని చెప్పడం కూడా జరిగింది. వారు స్వయంగా దగ్గరుండి చెత్త క్లీన్ చేయటమే కాకుండా దానికి ఎస్టిమేట్ వేయించడం జరిగింది. సుమారుగా 11 కోట్లు, దగ్గర 12 కోట్ల రూపాయలు. దానికి 13 ఎకరాలు మనకి కోన్ రోడ్లో ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని డెవలప్ చేసి అక్కడ ప్లాంట్ బిగించే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే డ్రైనేజ్ సమస్య ప్రధానంగా మచిలీపట్నానికి తర్వాత ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్య ఉంది. దాని మీద లాస్ట్ గవర్నమెంట్ లో మేము దాదాపు 100 కోట్ల రూపాయలతో డ్రైన్ పనులు స్టార్ట్ చేస్తే అవి నిలుపుదల చేశారు. మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. జలజీవన్ మిషన్ కింద 220 కోట్లు, దగ్గర 210 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి.